అమెరికా ఆసరా అనేది చాలా అవసరం కాబట్టి. ఇక 3.5 ఏళ్లకు పైగా జరుగుతోంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఈ యుద్ధాన్ని ఆపడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేసినా కూడా ఆగని పరిస్థితి. సో ఇప్పుడు భారత్ చైనాల వ్యూహం ఏంటి? రష్యా వెనుక భారత్ చైనాలు ఉండి యుద్ధం ఆపొద్దు అని సలహా చెప్పే అవకాశం ఉందంటారా? ఎస్ అంటే ఇప్పుడు వరకే అమెరికా ఏం చెప్తుందంటే ఇండియా చైనాలు రష్యా నుంచి ఆయిల్ కొని సుమారు $120 బిలియన్ $150 బిలియన్ ఇవ్వడం వల్ల $150 బిలియన్ వరకు ఇవ్వడం వల్ల ఆ డబ్బుతో రష్యా పుతిన్ యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఉక్రెయిన్ యుద్ధం నడిపించేది చైనా ఇండియాలు అని భయంకరంగా నిందించి ఇండియా మీద టారిఫ్స్ కూడా వేశారు. ఇంకో 25% అదనంగా మనం రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని. దీనివల్ల భారత్ మోడీ చాలా ఉగ్ర రూపంలో ఉన్నాడనమాట. ఎందుకంటే ఇండియాని చాలా అవమానించాడు. ఇక్కడ ఎవరు? ట్రంప్, అమెరికా అధ్యక్షుడు. అవమానం ఇండియాని ఏదైనా ఆంక్షలు వేరు, ఆంక్షలు విధించడం కాదండి. ఇక్కడ ఇండియాని భయంకరంగా అవమానించడం జరిగింది. డెడ్ ఎకానమీ అని పిలవడం, ఈయన ఒక ఆరోగ్యంట్ పర్సనాలిటీ ఇండియా అని పిలవడం, నవారో పిలవడం, ఇవన్నీ భారత్కి అవమానం. ఇది చాలా మంచిది కాదు. ఇప్పుడు మోడీ భారత్ని తిట్టింది చాలా కష్టంగా ఉన్నాడు. అందుకనే మోడీ ఈ ట్రంప్ చేసిన 3 ఫోన్లు 4 ఫోన్లు ఎత్తలేదని తెలవడంలో అందులో విచిత్రం ఏమీ లేదు. ఇప్పుడు ఇదే మోడీ చైనా వెళ్ళారు. టియాన్జిన్లో ఎస్సీఓ మీటింగ్ జరుగుతుంది. అక్కడ పుతిన్తో జీ జిన్పింగ్ మీట్ అవుతున్నారు. పుతిన్తో జీ జిన్పింగ్, ఈ ముగ్గురు రిక్. ఇక్కడ ఏం జరగబోతుంది? ఇప్పటివరకు పుతిన్కి పరోక్షంగా సహాయం చేసేవి ఇండియా చైనాలు. ఇప్పుడు ఇండియా చైనాలు ఆయిల్ కొనడం మానడం లేదని తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇండియా చైనాలు పుతిన్కి కాస్త కాన్ఫిడెన్స్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన యుద్ధాన్ని మానడు, యుద్ధాన్ని విరమింపజేయడు. ఎప్పటి వరకు అండి? యుద్ధం విరమణ. ఆయన యుద్ధ లక్ష్యాలు కొన్ని ఉన్నాయి పుతిన్కి. అదేంటంటే హార్ట్లాండ్ థియరీ అని ఒకటి ఉంటుందండి. జాన్ మ్యాకిండర్ హార్ట్లాండ్ థియరీ అని 1904వ సంవత్సరంలో మ్యాకిండర్ అయిన ఒక జియో పొలిటికల్ థియరీ తీసుకొచ్చారన్నమాట. దాన్ని హార్ట్లాండ్ థియరీ అంటారు. ఈ హార్ట్లాండ్ అంటే ఇప్పుడు యురేషియా, హిమాలయాల పైన ఆర్కిటిక్ మహాసముద్రం కింద, ఇటు అక్కడ యూరల్లో సైబీరియా, ఇటు యూరల్ పర్వతాలు, ఈ మధ్యలో ఉన్న భాగం ప్రపంచంలోని అతిపెద్ద భూభాగం. ఇక్కడ రీసోర్సెస్ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి దీన్ని ఎవరైతే కంట్రోల్ చేస్తారో ఇక్కడ ఏ పవర్ ఉంటుందో అది ప్రపంచాన్ని శాసిస్తుంది అని. దానికి అనుకూలంగానే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలకి, అంటే నాటోకి, ఇటు రష్యాకి, యుఎస్ఎస్ఆర్కి యుద్ధం జరిగేది, కోల్డ్ వార్. తర్వాత ఇది ఎక్కువైంది. ఇప్పుడు రష్యాకి సెక్యూరిటీ అనేది చాలా ప్రమాదంలో పడింది ఉక్రెయిన్ నాటోలోకి వెళ్తే. అంటే పుతిన్ని ఎందుకు యుద్ధం చేస్తున్నాడంటే తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నాడండి. ఇది వెస్టర్న్ మీడియా ఇవ్వదు. ఎందుకంటే పొరపాటును ఉక్రెయిన్ వెళ్ళి అక్కడ నాటోలో జాయిన్ అవుతే ఇంకా మాస్కో దాకా వాళ్ళు ఆక్యుపై చేసేస్తారు. ఇంకా రష్యా లేదు. చూడండి, మన ఇండియాకి జమ్మూ అండ్ కాశ్మీరు, ఇటు సిక్కిము, వెస్ట్ బెంగాల్ దగ్గర చైనా వస్తే హిమాలయాల కిందకి మన ఢిల్లీని ఆక్యుపై చేసేస్తుంది చైనా. అందుకని హిమాలయాలు కిందకి ఎట్టి పరిస్థితుల్లో చైనాని మనం అలౌ చేయం. అదేవిధంగా ఈ ఐరన్ గేట్ అనే హంగరీ, రొమేనియా, ఉక్రెయిన్లోకి, స్టెప్పీ రీజన్లోకి నాటో దేశాలు, అమెరికా వస్తే ఇక రష్యా ఉండదండి. కాబట్టి అస్తిత్వం కోసం పుతిన్ పోరాటం చేస్తున్నాడు. అందుకనే ఉక్రెయిన్లో కొన్ని టెరిటరీలు ఇచ్చేసి ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వదంటేనే నేను యుద్ధాన్ని ఆపుతాను అని చెప్తూ ఉంటారు పుతిన్. కాబట్టి యుద్ధ లక్ష్యం సిద్ధించే వరకు ఆయన ఎలా ఆపుతారండి? అందువల్ల ఇప్పుడు రష్యా వెనకాల పుతిన్ను, ఇండియాలు, ఎందుకు పుతిన్ వెనకాల జీ జిన్పింగు, ఇండియా ప్రధాని మోడీ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఒక వచ్చిన అవకాశం, ఒక అద్భుతమైన అవకాశం. ఏ అవకాశం అంటేనండి, వాళ్ళకి 500 సంవత్సరాల పాటు యూరోప్ ఖండం ప్రపంచాన్ని రూల్ చేసింది. బ్రిటన్, మన ఇండియానే 250 సంవత్సరాలు ఇదే బ్రిటన్ చైనాని కంట్రోల్ చేసింది పూర్తిగా లేకుండా. ఏషియా దేశాలన్నీ కంట్రోల్ చేశాయి. ఈ సంపదనంతా దొంగిలించుకెళ్ళి వాళ్ళు సుసంపన్నమైపోయారు యూరోప్లో. ఇప్పుడు వాళ్ళు కూర్చుని తినడం సరిపోతుంది. యూరోప్లో అద్భుతమైన పట్టణాలు, ఢిల్లీ, తర్వాత ఇది లండన్, ప్యారిస్, ఈ పట్టణాలను నిర్మించేశారు వాళ్ళు, మన సంపద అంతా దొంగిలించేసి. అలాంటి ఖండం మీద పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. ఇక్కడ నిపుణులు ఒక్క విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఎవరు గెలుస్తారనేది క్వశ్చన్ కాదండి. ఓడిపోయేది మాత్రం యూరోప్ కాంటినెంట్, యూరోప్ ఖండం. యూరోప్లో ఉన్న, యూయూలో ఉన్న 27 దేశాలు ఓడిపోతున్నాయి. ఎందుకంటే ఉక్రెయిన్ వెనకాల అవి యుద్ధం పెట్టుబడి పెడుతున్నాయి. దీనివల్ల ఉక్రెయిన్ నుంచి యూరోప్కి, రష్యా నుంచి ఆయిల్ అవి వెళ్ళడం లేదు. అవి ఆర్థిక మాంద్యంలో కూడిపోయినాయి. ఈ యుద్ధం ఇంకా ఎక్కువ కాలం కొనసాగితే వాళ్ళ సెక్యూరిటీ భరోసా ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అమెరికా కూడా యూరోప్ను వదిలేసింది.
సో యూరోప్ని అణచడం అనే దానికి అద్భుతమైన అవకాశం రష్యా ఉక్రెయిన్ వారు. ఈ రష్యా వెనకాల ఇండియా చైనాలు ఉండగలిగితే ఇది తప్పనిసరిగా రష్యా యూరోప్ ఖండాన్నే ఓడిస్తుందండి, ఉక్రెయిన్ కాదు. ఉక్రెయిన్ చిన్న దేశం, అది ఎక్కడ యుద్ధం చేయగలిగింది 3.5 సంవత్సరాలు. దాని వెనకాల ఉన్నది యూరోప్ కాంటినెంట్ ఉంది. ఇప్పుడు అమెరికా దూరం జరిగింది, మొట్టమొదట్లో సపోర్ట్ చేసి అమెరికా దూరం అయ్యాక ఈ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, నార్వే, స్వీడన్, స్కాండినేవియన్ కంట్రీసు, నెదర్లాండ్స్ ఇవన్నీ పెట్టుబడి పెడుతున్నాయి ఉక్రెయిన్కి. కాబట్టి ఉక్రెయిన్ అక్కడ విర్రవీగిపోతుంది, పుతిన్ ఎవరో ట్రంప్ దూరంగా వెళ్ళినా. కాబట్టి ఇప్పుడు రష్యా యూరోప్ ఖండాన్ని ఓడించగలిగింది. ఎందుకు ఓడిస్తుందంటే యూరోప్ ఖండం ఎప్పుడు నాటో దేశాలు ఎప్పుడూ కూడా రష్యాని అటాక్ చేయలేవు. రష్యాని అటాక్ చేస్తే వాళ్ళు డెడ్ హ్యాండ్ ఉంది, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, వాళ్ళు పరోక్షంగానే యుద్ధం చేయాలి ఉక్రెయిన్ వెనకాలండి. ఇంకా దేది కూడా వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి రష్యా ఇంకా ఎక్కువ కాలం యుద్ధం చేస్తూ ఉంటే రష్యా వెనకాల ఇండియా, చైనాలు పెట్టుబడి పెట్టగలిగితే వీటికి తిరుగులేని శక్తులు. ఇప్పుడు వాళ్ళ నుంచి ఆయిల్ కొనుక్కుని పెట్టుబడి పెడితే చాలు, మనం ఏం కొత్తగా డబ్బులు ఏమైనా అవసరం లేదు. ఆ డబ్బుతో $150 బిలియన్ డబ్బుతో పుతిన్ను వాళ్ళ పంతం కట్టగలడు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ మనల్ని ఏలిన యూరోప్ ఖండం అంతం అవ్వడం అంటే ఆ సంపద ఈస్టర్న్ హెమిస్ఫియర్కి వస్తుందంటే ఇండియా, చైనాలు పైకి వెళ్తాయి. సో ఒక అద్భుతమైన అవకాశం. అందుకని ఇండియాలు ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తారు, ఇండియా ఎందుకు ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది రష్యా నుంచి? యుద్ధాన్ని సపోర్ట్ చేయడానికి. ఈ విషయం తెలిసే ట్రంప్ అక్కడ రెచ్చిపోతున్నారు. చైనా ఎందుకు సపోర్ట్ చేస్తుంది రష్యాకి? ఎందుకంటే ఆయిల్ కొనుక్కున్నట్టు. ఎందుకంటే రష్యా చేసే యుద్ధం ఇండియా, చైనాలకు ఒక అద్భుతమైన అవకాశం రైజ్ అవ్వడానికి. అంటే యూరోప్ ఖండం అంతమవుతుంది, దాని ఆధిపత్యం పోతుంది. యూరోప్ ఖండం ఆధిపత్యం పోతే అమెరికాకి రైట్ హ్యాండ్ అండి అది నాటో. కాబట్టి అమెరికా ఆధిపత్యం కూడా తగ్గుతుంది. ప్రపంచంలో ఇండియా, చైనాలకు ఒక అద్భుతమైన అవకాశం. అందుకనే మనం కలుద్దాం మోడీ గారు, కలుద్దాం అని అక్కడ జీ జిన్పింగ్ మనల్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఈరోజు ఎయిర్పోర్ట్కి వచ్చి కూడా మోడీని తీసుకెళ్తున్నారంటే అర్థం చేసుకోవాలి. పుతిన్ తర్వాత జీ జిన్పింగు, మోడీ కలవడం అంటే అది ప్రపంచ జియో పొలిటికల్ మ్యాప్ అంతటిని కుదిపేస్తుందండి. ఇది గత 500 సంవత్సరాల ప్రపంచ రాజకీయాలు చూస్తే ఇండియా ప్రపంచంలో సూపర్ పవర్, చైనా సూపర్ పవర్. దీన్ని యూరోప్ కాంటినెంట్ బద్దలు కొట్టింది కొలోనియల్ పీరియడ్లో, వలసవాదం పీరియడ్లో. ఇప్పుడు మళ్ళా వీటికి అవకాశం వచ్చింది. యూరోప్ అంతానికి ఇది సమాధి కట్టేదే ఈ రష్యా, ఉక్రెయిన్ వారు. కాబట్టి రష్యా వెనకాల అద్భుతంగా చక్కగా వాళ్ళ నుంచి ఆయిల్ తెచ్చుకున్న డబ్బులు ఇస్తే పుతిన్ వాళ్ళు పని పెట్టేస్తాడు. ఎందుకంటే పుతిన్కి రక్షణ, రష్యాకి రక్షణ అవసరం కాబట్టి. సో ఇది అందువల్లే మోడీ, జీ జిన్పింగ్ అద్భుతంగా రష్యాకి సపోర్ట్ చేస్తున్నారు. పుతిన్ ఆనందంలో ఉన్నాడు, జీ జిన్పింగ్ ఆనందంలో ఉన్నారు. ఈస్టర్న్ కంట్రీస్ అన్నీ ఈరోజు మీట్ అవుతున్నాయంటే ఒక అద్భుతమైన అవకాశం. యూరోప్ అంతం అంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడారని కాదు, యూరోప్ ఖండం అంతం, దాని ఆధిపత్యం అంతం. కాబట్టి మోడీ, జీ జిన్పింగ్లు ఈ పుతిన్కి సపోర్ట్ చేయడం అనేది ఒక విచిత్రమైన విషయం. ఒక చాలా లోతుగా విశ్లేషిస్తేనే కానీ ఈ విషయం అర్థం అవ్వదండి. మోదీ ప్రజెంట్ జపాన్ పర్యటనలో ఉన్నారు.